లేస్ తింటారు, కానీ దాని హిస్టరీ ఏంటో మీకు తెలుసా? తను పనిచేసే కంపెనీ నుండి తీసేస్తే వాళ్ళకే బిగ్గెస్ట్ ఆర్డర్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు. లేస్ ఫౌండర్ అయిన హెర్మన్ లేస్ చిన్నప్పటి నుండే బిజినెస్ మైండ్ సెట్తో పెరిగాడు. కొన్ని కోక్ బాటిల్స్ కొనేసి రోడ్డు మీద ఒక చిన్న స్టాల్ లాగా పెట్టి అమ్మడం స్టార్ట్ చేశాడు. చాలా మంది ఎగతాళి చేసినా అస్సలు ఆగకుండా దాన్నే కంటిన్యూ చేసి కొన్ని రోజుల్లోనే వేరే వాళ్ళని పనిలో పెట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయి బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నాడు, కానీ అవసరాల కోసం సన్షైన్ ఫుడ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు 1929లో గ్రేట్ డిప్రెషన్ రావడం వల్ల ఆ కంపెనీ నుండి అతన్ని తీసివేశారు. తర్వాత బ్యారెట్ అనే ఒక కంపెనీలో చిప్స్ని కార్ మీద తీసుకువెళ్ళి ఇంటింటికి సప్లై చేసే పని చేశాడు. అయితే ఇలా వెళ్ళినప్పుడే అతనికి పొటాటో చిప్స్ మార్కెట్ చాలా పెద్దదని అర్థమైంది అండ్ దానిలో ఎలా అయినా దిగాలి అని అనుకున్నాడు. అలాగే $100 లోన్తో స్టార్ట్ అయింది HW డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. పెప్సికోతో కలిసి లేస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఏ కంట్రీలో బిజినెస్ వాళ్ళు చేద్దాం అనుకుంటారో ఆ కంట్రీకి తగ్గట్టుగా వాళ్ళొక ఫ్లేవర్ని లాంచ్ చేస్తారు. మన ఇండియా